ఎటువంటి సాధనాలు లేకుండా విశ్వరహస్యాలను శోధించి సాధించగలిగినటువంటి సత్తా మన ప్రాచీన శాస్త్రవేత్తలకు ఉంది. ఎంతో అద్భుతమైన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇప్పటికీ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? దీనికి ఒక ఉదాహరణగా బీహార్కి క్యాపిటల్ అయినటువంటి పాట్నా నుంచి కేవలం 31 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు, కనీస రోడ్ల సౌకర్యాలు లేనటువంటి ఈ పల్లెటూరు పేరు తారిగ్నా. 2009లో కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్, అంతేకాకుండా లాంగెస్ట్ సోలార్ ఎక్లిప్స్ కూడా ఇదే కుగ్రామం నుంచి చాలా క్లియర్గా కనపడటం జరిగింది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీ కలిగినటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఈ పల్లెటూరు తారిగ్నా గురించి, విజిబిలిటీ గురించి చాలా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు కాదు. ఇక్కడ అన్నిటికన్నా ఒక గొప్ప విషయం తెలుసుకోవాల్సింది. ఇదే పల్లెటూరులో మన ప్రాచీన శాస్త్రవేత్తల్లో ఒకరైనటువంటి ఆర్యభట్ట ఒక ప్లానిటోరియంని స్థాపించి దాని నుంచి కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ని చూడగలిగాడు. అంతేకాదు ప్లానెటరీ మూమెంట్స్ని కూడా చాలా ఖచ్చితంగా రికార్డ్ చేయగలిగాడు. అంటే మనకి తెలియనటువంటి విశ్వరహస్యాలు మన పూర్వీకులకి కంపల్సరీగా తెలుసున్నాయి. కానీ ఈ గ్యాప్ను మనం ఎక్కడో మిస్ అయ్యాము. మన పూర్వీకులు మనకి వారసత్వంగా ఇచ్చినటువంటి ప్రాచీనమైన సైన్స్ని శోధించి సాధించి అందులో మూలాలను కనుక్కొని దాని ఫలాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఇప్పుడున్న యువతరానికి తప్పకుండా ఉంది.